వాళ్ళ వర్షం ఒకటిలా ఉంది. నిన్న కొంచెం ఇదే టైంకి ఇట్లనే చేసింది మొత్తం చూడు. అయితే ఏమైంది, వర్షం వస్తుందేమో అని నేను గొడుగు తీసుకుని పోయాను. తర్వాత సేమ్ ఇట్లనే డాడీ దగ్గరికి ఫుడ్ తిని బయటకు వచ్చేసరికి నార్మల్గా ఫుల్ మళ్ళీ ఎండ ఎట్లా పడితే అట్లా ఉంటుంది. ఇలా కూడా గట్టన అవుతాం అనుకున్నా. అయితే ఏమైంది, నేను ఆఫీస్లో మర్చిపోయిన అంబ్రెల్లా. అయితే సరే నేను వచ్చినాక ఇప్పుడు ఇలా పొద్దుగా వచ్చేసరికి సేమ్ నిన్నట్లు ఎక్కండి చిన్న చిన్న తుంపలు పడుతున్నాయి వర్షం. మళ్ళీ వచ్చేసరికి అరే ఇదేంద్రా మళ్ళీ మబ్బులు వచ్చినాయి, మళ్ళీ వర్షం పడితే ఎట్లా. ఏమైంది, నిన్న కూడా అట్లనే వేసింది. ఏమైద్దిలే మళ్ళీ వరకు తినేసరికి చూసేసరికి ఏమవుతుంది, మళ్ళీ ఎండ కొడితే నిన్న లెక్కనే అనుకునేసరికి నేను అట్లనే అనుకున్నాను. ఇప్పుడు బయటకు వచ్చేసరికి మరి ఎట్లనో అట్లనే ఉంది. ఇది ఇట్లనే అవుతుంది ఇక్కడ వెదర్. ఏమనుకుంటావు అంటే అది మనం ఏం చేసిన దానికి ఆపోజిట్గానే ఉంటుంది. కొట్టదంటే కొడుతుంది, కొడుతుందంటే కొట్టదు, ఒకసారి కొడుతుందంటే కొడుతుంది, ఒకసారి కొట్టదంటే కొట్టదు. కానీ ఒక్కసారి అంచనా వేయలేవు అది ఎట్లా ఏ రకంగా అయ్యేది కూడా తెలియదు. ఇక సీజన్ అయిపోతుంది కదా చలికాలం. ఈ మంత్ లాస్ట్, ఇక నెక్స్ట్ మంత్ నుంచి ఎండలు చంపించి పడుతుంది. నిన్నేమొచ్చింది, టెంపరేచర్ హై ఉంటుందని చూపెట్టింది. ఇప్పుడు చూస్తున్నాం మళ్ళీ చలి పెడుతుంది. ఏందో ఏమో ఇది విచిత్రంగా ఉంటుంది. చెప్పలేము, ఇది కొట్టినట్టు అవుతుంది, కొట్టదు. ఒకసారి కొడుతుంది, కొట్టిందంటే ఆగదు. ఇక లాస్ట్ టైం అయితే 3 రోజులు చంపించి పెట్టింది. అప్పుడు అమ్మ సుక్కలు పెట్టింది. అప్పుడు అంటే కొంచెం ఈ డిసెంబర్ జనవరి మధ్యలో పెట్టింది. కానీ ఫిబ్రవరిలో అంత దారుణంగా కొట్టే ఛాన్స్ లేదు. చెప్పలేము, కొడితే కొట్టచ్చు, చెప్పలేము. అట్లా కొడితే ఇక లాస్ట్ ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే ఇయర్లీ ఒక్కసారి కొడితే అంత రేంజ్లో పడితే భారీ రేంజ్లో పడతాయి అంతే. సో అదే చూస్తున్నా. మనం ఏం చేసినా ఆపలేం. కానీ ఎందుకంటే మన హెల్త్ గురించి కదా, మన హెల్త్ కాపాడుకుంటే మనం పని చేయగలుగుతాం. ఇక్కడ మళ్ళీ ఈ రోగాలు ఇవి అవి మళ్ళీ స్టార్ట్ అయితే ఇది మెయిన్ ప్రాబ్లం. ఏంటంటే ఫీవర్ వచ్చినాక మనకు ఏం చేసినా వేస్ట్. ఇక్కడ హెల్త్ చక్కగా ఉండదు, ఫుడ్ ఇవన్నీ మెయిన్ ఇష్యూస్ ఉంటాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. హాస్పిటల్కి పోతే వాడు ఏం చెప్పేది ఏముండదు, టాబ్లెట్స్ వేసుకోవాలంటాడు, అదే పారాసిటమాల్ ఇస్తాడు, అవి వేసుకోవాలి అంతే. అవి కూడా ఒకసారి పోవడంగానే చక్కగా ఫుడ్ మంచిగా తిని వెదర్కి మనం వర్షాలు వస్తున్నప్పుడు కానీ ఇంకేప్పుడు కానీ జాగ్రత్త ఉండడం చాలా బెటర్. లేకపోతే మనకే రిస్క్. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్లో బతున్నప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఏం చేసినా కూడా ఫీవర్ తగ్గైపోయి అందుకే జాగ్రత్తగా రాకుండా ఉండడానికి ట్రై చేయాలి. అవి రాకుండా ఉండడానికి మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు క్యాబ్ పెట్టుకున్నా తీసుకున్నా చలి పెడుతుంది, మరీ అంతేం కాదు, బట్ వేసుకోవాలి. అట్లా కేర్ఫుల్గా ఉండాలి. అతి కేర్ఫుల్గా ఉండాలని చెప్తలేను, కానీ కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, సో అది ఎక్కువేనా అనుకుంటా.